హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, మా పల్లెటూరులో ఇప్పుడిప్పుడే సన్నటి వర్షాలు పడుతున్నాయి, చిన్న చిన్నగా మొదలైనవి. అయితే వరి పంట ఎలా వేస్తారు, ముందుగా ఏం చేస్తారు, ఆ విత్తనాలను ఎలా చల్లుతారు, ఆ పొలాన్ని ఎలా దున్ని సాగు చేసి ఎలా వేస్తారు, అది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా దున్నేది, ఆ దున్నిన తర్వాత ఎలా ఒడ్లు జల్లేది క్లియర్గా చూపిస్తాను. చూడండి ఒకసారి. అక్కడికి వెళ్తున్నాను, మనోడిది పొలం ఉంది, ఆ పొలం దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనోళ్ళు అక్కడ దున్నుతున్నారు చూడండి. శుభ్రంగా దున్నుతున్నారు మనోళ్ళు. ఇలా దున్నిన తర్వాత ఒడ్లు చల్లుతారు అనమాట. నారుమాగాన్ని దున్నుకొని అలా చేసుకొని అలా సాగు చేసిన తర్వాత ఒడ్లు చల్లుతారు అన్నమాట. ఒడ్లు చల్లిన తర్వాత నీరు పెడతారు. నంద్యాల ఒడ్లు తెచ్చిన మావాడు. నేను చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగానో, మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఎక్కడ స్టే చేశాను, సరదా ఎక్కడ కూర్చునే వాళ్ళం అని చెప్పి ఆ ప్లేస్ మీకు చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, ఆ దూరంలో కనిపిస్తుంది కదా చెట్టు, మేము ఇంత పిల్లలప్పటి నుంచి ఆ చెట్టు అక్కడే ఉంది. దాన్ని ఎవరూ తీయలేదు. కనీసం ఇంత ముందైతే పెద్ద పెద్ద కొండల్ని పగలగొట్టుకొని పొలాలు చేసేవాళ్ళు. అయితే ఈ చెట్టును మాత్రం ఎవ్వరూ కూడా తీయలేదు. ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఇక్కడ సాయంత్రం పూట 5ంటికి స్కూల్ అయిపోగానే 4:30కి ఆ టైంలో ట్యూషన్ లేనప్పుడు, ఎటు మనం ట్యూషన్కి వెళ్ళం కాబట్టి ట్యూషన్ లేనప్పుడు ఒకవేళ సరదా కూర్చోడానికి నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఈ చట్టబండి దగ్గరికి వస్తాము. అవి మా ఇల్లులు, టూర్లో మా ఇల్లులు ఉంటాయి. సరదాగా నడుచుకుంటా ఇలా వస్తాము. ఇలా వచ్చి ప్రశాంతంగా ఒక విషయం చెప్పాలంటే, నాకు ఊహ తెలిసి 6th క్లాస్ నుంచి దగ్గర ఇప్పటి వరకు కూడా మేము ఈ చట్టుబాటు దగ్గరకు వచ్చి సరదా కూర్చుంటాము. మా జనరేషను, మా పైన జనరేషను, ఇప్పుడున్న జనరేషన్ కూడా సరదాగా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అదే ఈ ప్లేసు. పూర్తిగా చూపిస్తానండి. చూడండి, పొలాల్లోకి వచ్చి గేదెలు సరదాగా మేస్తున్నాయి అనమాట. కమ్మగా తింటూ ఆస్వాదిస్తున్నాయి. ఫ్రెండ్స్, చట్టు పండుగ అయితే వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఎవరు నచ్చిన ప్లేసులో వాళ్ళు అక్కడక్కడ కూర్చొని ఏదో లేనిపోయిన కబుర్లు, ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటాం అనమాట. సరదాగా కామెడీ చేసుకుంటా, నవ్వుకుంటా. ఒక్కో టైంలో అయితే పార్టీ చేసుకుందాం అనే పేరుతో ఒక పెద్ద బాయిలరు చికెన్ కోడిని తీసుకొచ్చి ఇదే ఏరియాలో కాల్చుకొని తిన్న రోజులుండే. సరదా కాల్చుకునే వాళ్ళం, కాల్చుకొని దయాలు బీక్కుని తినేవాళ్ళం అనమాట. ఆ రోజులుండే. అవి అన్ని స్వీట్ మెమరీస్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కూడా మీకు నచ్చిన ప్లేసులు ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్తో కలిసి ఆ స్వీట్ మెమరీస్ని మీరు గుర్తు చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకంటూ ఒక ప్లేస్ ఉందని. సో ఫ్రెండ్స్, వీడియోని ఫుల్గా చూసినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, రేపు ఇంకో వీడియో అంటే ఏం లేదు, ఆ వెంకటేశ్వర స్వామి గురించి చెప్తాను. ఆ కొండ కూడా మేము తిరిగాము, కింద నుంచి పైకి ఎక్కాము. రీసెంట్గా మెట్లు కట్టించారు.
అది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను క్లియర్గా. సో ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పల్నాడు ప్రయాణం.